నియంతలే నయం లేకపోతే ఏంటి సార్? రోజు ఒక గంట మీడియాలో చర్చ నిర్వహించే ఒక జర్నలిస్టుకు బెయిల్ రాకుండా చేయడానికి దేశంలోనే అత్యంత ఖరీదైన ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లోద్రా లాంటి లాయర్లను పెట్టారంటే ఒకటి కొమ్మినేని బలవంతుడై ఉండాలి, లేకపోతే చంద్రబాబు అత్యంత బలహీనుడై ఉండాలి. ఇది నేనంటున్న మాట కాదు. కొమ్మినేని అరెస్టుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ. నవ్వితే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? నిలదీస్తే అక్రమ కేసులతో వేధిస్తారా? నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తే జైల్లోకి నెట్టేస్తారా? చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదిస్తూ టీడీపీ చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. సాక్షి కార్యాలయాలపైన దాడులకు ప్లాన్ గీశారు. ఎల్లో మూకను రంగంలోకి దింపి విధ్వంసం సృష్టించారు. చెంప చెళ్ళుమనేలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎల్లో మీడియా నవ్వలేక ఏడుస్తున్నాయి. కొమ్మినేనికి బెయిల్ వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఆయన విడుదలయ్యారు. వెంటనే మరో కుట్రకు తెరలేపారు. జగన్ టూరుకు ఆంక్షలు పెట్టి మరో డైవర్షన్ స్కీమ్ తెరపైకి తెచ్చారు. ఎల్లుండి సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో కూటమి కుట్రలకు బలైన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. మొన్న పొదిలిలో జగన్ టూరుపై ఎలాంటి కుట్రలు చేశారో చూశాం కదా. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఆంక్షలతో తెగబడ్డారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలన్నీ తీసుకొచ్చి జగన్ పర్యటనపై రుద్దుతున్నారు. జగన్కు భద్రత లేకుండా చేసింది చూశాం. జగన్ పర్యటనలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు పెట్టింది చూశాం. అసలు ఆ పర్యటనలో పాల్గొనని నాయకులపైన కేసులు పెట్టడం చూశాం. ఆఖరికి జగన్ పర్యటనకు తరలొచ్చిన రైతులపై కేసులు పెట్టడం కూడా చూశాం. ఇప్పుడు ఏకంగా టూర్ను రద్దు చేసేలా ఆంక్షల వలయాలతో అడ్డుకుంటున్నారు. సత్తెనపల్లి పర్యటనకు హాజరయ్యే వ్యక్తుల సంఖ్య ముందే చెప్పాలట. ముందస్తు సమాచారం లేకుండానే అనుమతి నిబంధనలు మారుస్తారట. ముందస్తు నోటీసు సమాచారం లేకుండా అనుమతులు ఎప్పుడైనా రద్దు చేస్తారట. పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిర్వాహకులదే బాధ్యతట. జన సమూహంలోకి ఎవరైనా ఏ నినాదం చేసినా బాధ్యత వహించాల్సిందేనట. 100 కంటే ఎక్కువ మంది గుమికూడితే విడిగా జాబితా ఇవ్వాలట. ప్రతి 20 నుంచి 25 మంది సభ్యులకు ఒక వాలంటీర్ వివరాలు ఇవ్వాలట. పర్యటనలో 5 నుంచి 10 వాహనాలు దాటితే నెంబర్లతో సహా మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలట. ఇవేంటి, ఇంతకు మించి జేజమ్మ లాంటి ఆంక్షలు ఉన్నాయి. ఒకసారి అవి స్క్రీన్ పైన చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఆ కాపీ ఉంది. ఒక ప్రొఫార్మా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు పెట్టారు, ఎలాంటి షరతులు విధించారు, ఇలాంటి కండిషన్స్ గతంలో ఎప్పుడైనా ఏ నాయకుడికైనా విధించారా? దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఆంక్షలు విధిస్తారా? మనం చూడాలి. ఇందులో సరే చాలా అన్నీ చదవను, కానీ ఇందులో మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే 17 ఉన్నాయి. 17. ఈ 17లో కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. మామూలు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, దరఖాస్తుదారుని పేరు, దరఖాస్తుదారుడి చిరునామా, కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది ఇది ఓకే. దరఖాస్తుదారుకు చెందిన సంస్థ పేరు, ఇవన్నీ అయిపోతే 9వ నెంబర్లో ఒక విషయాన్ని చెప్పారు సార్. ఎక్స్పెక్టెడ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ ఈవెంట్ అంటే కార్యక్రమానికి హాజరగు వ్యక్తుల సంఖ్య. ఇదేమన్నా పబ్లిక్ మీటింగా? పబ్లిక్ మీటింగ్కి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎటువంటి స్థలం కావాలో, ఏ మైదానంలో పెట్టుకోవాలో, 1,00,000 మందే, 2,00,000 మందే, 50,000, 10,000 మందితో మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే ఓకే చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళుతుంటే ఆయన వెంట ఎంతమంది కదులు వస్తారని ముందుగానే వీళ్ళకి సమాచారం ఇవ్వాలట. ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుంది అవి కూడా చదివి వినిపిస్తా. ఈ కార్యక్రమానికి సంబంధించిన స్వచ్ఛంద సేవకుల పేర్లు మరియు చిరునామాలు. ఇది 11వ పాయింట్. 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడితే విడిగా జాబితాను జత చేయండి. 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడితే జాబితాను ఎట్లా చేస్తారు? ఆ 100 మంది ఎవరనే జాబితా తయారవుతుంది? ప్రతి 20 నుంచి 25 మంది సభ్యులకు ఒక వ్యక్తి ఉండాలంట, ఒక వాలంటీర్. గుమికూడిన జనసమూహంలో క్రమశిక్షణను కాపాడుకోవడం మరియు వారు చట్టాన్ని లేదా చట్ట అమలు సంస్థల సూచనలు ఉల్లంఘించకుండా చూసుకోవడం నిర్వాహకులతో పాటు స్వచ్ఛంద సేవకుల బాధ్యత. కాబట్టి పోలీసులదేం లేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెట్టుకొని ఆ వాలంటీర్లే మొత్తం చూసుకోవాలి. మరి పోలీసులు ఏం చేస్తారనేది కూడా ఉంది, ఏం చేయాలనేది కూడా ఇందులో ఉంది. 12th పాయింట్ సార్, చాలా ఆశ్చర్యకరంగా, ఈవెంట్ నిర్వహణకు సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో నిర్వాహకులు బాధ్యత వహించే వ్యక్తుల వివరాలు మరియు గుర్తింపు రుజువులతో పాటు ఈవెంట్ నిర్వహిస్తున్న కనీసం 10 మంది బాధ్యతాయుతమైన వ్యక్తుల వివరాలు జత చేయండి. అంటే ఈ 10 మంది పైనే మొత్తం ఉంటుంది. అక్కడ ఏం జరిగినా సరే ఈ 10 మంది బాధ్యత వహించాలి. అయిపోతే
పాల్గొన్న వాహనాల సంఖ్య ఇది ఎలా సాధ్యమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచేటటువంటి వాహనాల సంఖ్యనైతే చెప్పగలరు, కానీ మొత్తం ఇది పర్యటన కదా, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కదా. ఎన్ని వాహనాలు పాల్గొంటున్నాయో సంఖ్యమన్నారు. ఎలా సాధ్యమవుతుంది అంటే వాహనాల సంఖ్య అడుగుతారు, సరే అక్కడ ఆగుతారా, డ్రైవర్ పేరు అది అడుగుతారు, ఓకే, డ్రైవర్ లైసెన్సు ఓకే. ఇంకా ముందుకెళ్ళాలి, ఈ టూర్ ఆపేయాలంటే ఇది డీజిల్ బండే పెట్రోల్ బండే. డీజిల్ అయితే ఏ స్టేషన్లో ఏ ఫిల్లింగ్ స్టేషన్లో పట్టించారు, డీజిల్ లీటర్ కాస్ట్ ఎంత, ఈ వెహికల్ ఇచ్చేటటువంటి మైలేజ్ ఎంత, సిటీలో అయితే ఎంత, హైవేలో అయితే ఎంత, తర్వాత పెట్రోల్ ప్రజెంట్ కాస్ట్ ఎంత, దేశంలోనే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది కూడా చెప్పొచ్చు మనం, ఏపీ కాబట్టి. పెట్రోల్ కాస్ట్ ఎంత, ఎన్ని లీటర్లు పట్టించారు ఆ వెహికల్లో, బిల్లు ఉందా, ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇలాంటివి కూడా లేవు ఇందులో లేవని చెప్తున్నాను. అంటే ఇవి చూసిన తర్వాత భయం వేసి చెబుతున్నటువంటి మాటలు. వాహన వివరాలు, వాహనాల సంఖ్య 5 నుంచి 10 మించినట్టయితే వివరాలు విడిగా ఇవ్వండి. అయిపోతే అత్యంత కీలకమైంది. దరఖాస్తుదారునకు పరిస్థితి, అత్యవసర పరిస్థితి, సామాజిక శాంతి సామరస్యం, శాంతి భద్రత లేదా ప్రజా భద్రతకు భంగం కలిగించే ఏదైనా ఇతర సమస్యపై ఆధారపడి ఈవెంట్కు అనుమతిని రద్దు చేయడానికి వివరించడానికి పోలీసులకు అధికారం ఉంటుంది. క్లియర్గా రాసుకొచ్చారు. ఏ క్షణమైనా సరే మీ టూర్ని మేము రద్దు చేసే అధికారాన్ని మేము కలిగి ఉన్నాం శాంతి భద్రతల సమస్య పేరుతో అని క్లియర్గా వాళ్లే చెప్పుకొచ్చారు. ప్రారంభంలో సమావేశం చట్టబద్ధమైనప్పటికీ సమావేశంలోని సభ్యులు చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే లేదా పోలీసులు లేదా ప్రజా భద్రత, శాంతి భద్రత నిర్వహణకు బాధ్యత వహించే ఏదైనా ప్రజాసేవకుడు సూచనల్ని పాటించకపోతే మరియు బదులుగా చట్ట విరుద్ధమైన ఏదైనా చర్య చేస్తే ఆ సమావేశం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. కాబట్టి దీన్ని రద్దు చేసేటటువంటి అధికారం మాకుంది. సాధారణ ప్రజలకు వాహనాల రాకపోకలకు మరియు పాదచారులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదు. ఎలా సాధ్యమవుతుంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏ రకంగా జన సందోహం వస్తుందో, ఏ రూట్లో వెళ్తారో పోలీసులకు తెలుసు కాబట్టి, ఒక రూట్ మ్యాప్ ఉంటుంది కాబట్టి ఆయన ఎటు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు పరామర్శించాలి, ఎప్పుడు తిరిగి రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులదే కదా. మరి ప్రజలకు వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలగకూడదట. ఆ వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? డిపార్ట్మెంట్ చూసుకోవాలి కదా. ట్రాఫిక్ డైవర్షన్ అనేది చేపట్టాలి కదా. పాదచారులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదు. అంతమంది జనం వస్తుంటే పాదచారులకి ఇబ్బంది కలుగుతుంది లేదని చూసేది ఎవరు? ఈ విచిత్రమైనటువంటి ఆంక్షలు. సమావేశాన్ని క్రమశిక్షణతో నిర్వహించడానికి నిర్వాహకులు మరియు స్వచ్ఛంద సేవకులు బాధ్యత వహించాలి. జన సమూహంలోని సభ్యులు ఏదైనా రాజకీయ పార్టీ మతానికి వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలు, కీర్తనలు, పదాలు ఉచ్చరించకుండా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటనలు, సమూహాల మధ్య శాంతికి భంగం లేదా శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఎవరు ఎటువంటి కామెంట్స్ చేయొద్దన్నారు. బాగానే ఉంది. మొన్న ఏం జరిగింది? పొదిలిలో మనమే అనుమతించాం కదా 40 మందిని. 40 మంది వచ్చి ఏం చేశారు? శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది వాళ్లే కదా. అసలు అనుమతే లేదంటే ఎలా వచ్చారు లోపలికి? ఒక వ్యక్తిని గాయపరిచే సామర్థ్యం ఉన్న కర్రలు, ఆయుధాలు మంచిదే. కానీ మొన్న పొద్దుల్లో ఏమైంది? ఒక చేత్తో బిర్యానీ పొట్లం, ఇంకో చేత్తో ఓ రాయి, వీలైతే కాల్లో నుంచి చెప్పు. ఇవే కదా తీసుకొచ్చారు 40 మంది. అక్కడ 40,000 మంది వస్తే 40 మంది చేసిన అల్లరితో రైతులు కూడా జైలు పాలయ్యేటటువంటి పరిస్థితి. వాళ్ళకు ఆ రైతులని కూడా ఈ అల్లర్లోకి లాగారు. వాళ్ళు ముందే కష్టాల్లో ఉన్నారు, వాళ్ళను కూడా ఈ గొడవల్లోకి లాగేశారు. అయిపోయింది. అనుమతి ఎప్పుడైనా శాంతి భద్రత పరిస్థితి ప్రకారం నిర్వాహకులు దరఖాస్తు దానికి ముందస్తు నోటీసు లేదా సమాచారం లేకుండా రద్దు చేయబడుతుంది. ర్యాలీ సమయంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు మరియు ఉల్లంఘనలు జరిగితే దరఖాస్తుదారులు, నిర్వాహకులు మరియు సంబంధిత వాలంటీర్లు మాత్రమే బాధ్యత వహిస్తారు మరియు అటువంటి ఉల్లంఘనకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. మనమే వాలంటీర్లను పెట్టుకోవాలి, మనమే రో పార్టీలను పెట్టుకోవాలి, మనమే ట్రాఫిక్ డైవర్షన్ చేసుకోవాలి, మనమే పాదచారులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, మనమే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అన్నీ మనమే చూసుకుంటాము. మరి పోలీసులు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఈ సిబ్బంది అంతా ఏం చేస్తారన్న దానికి ఇక్కడ ఎక్కడ కూడా మొత్తం వెతికినా కూడా సమాధానం దొరకలేదు. అయిపోయింది. అంటే కార్యక్రమానికి హాజరయ్యే మొత్తం వ్యక్తుల సంఖ్య కూడా ముందే చెప్పేయాలట. అది ఎలా సాధ్యమవుతుందనేది వారే ఆలోచించుకోవాలి. ఇలాంటి ఆంక్షలతో దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎస్, ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, జగన్ పర్యటన అంటే బాబుకి ఎందుకంత భయం? రెండోది,
ఇలాంటి షరతులు ఆంక్షలు దేశంలో ఎక్కడైనా ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడికైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక నాయకుడు పర్యటనకు వెళుతున్నారు, జస్ట్ ఒక టూర్ లాంటిది, పరామర్శకు వెళుతున్నారు, ఇంకా చెప్పాలంటే చిన్నది, దానికి ఇన్ని ఆంక్షలు ఉంటాయా? సత్తెనపల్లి టూర్పై ప్రభుత్వం గీసినటువంటి స్కెచ్ ఏంటి? వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు జగన్ గారి టూర్ పైన కొత్త రకమైనటువంటి స్కెచ్, ఆంక్షల వలయం. దీన్ని దాటుకొని ఎలా ముందుకెళ్తారో చూస్తామన్నట్టుగా ఆంక్షల వలయం. ఆయన చుట్టూ కొన్ని కండిషన్స్, దేశంలో ఎక్కడా లేనటువంటి షరతులు. చిన్న చిన్న గల్లీల్లో, చిన్న చిన్న సందుల్లో, ఇరుకు సందుల్లో పబ్లిక్ మీటింగులు పెట్టుకొని వాళ్ళని ఇరికించి తొక్కి చంపితే అది కందుకూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, కేవలం మనకు మరుసటి రోజు పేపర్లో ఎక్కువ జనాన్ని చూపించడం కోసం. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇది జరగకూడదని జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిపైన కోర్టుకెళ్ళి మేం పర్మిషన్లు తెచ్చుకోము, మేము ఈ ప్రభుత్వాన్ని అడగము. ఎందుకు అడగాలి ఈ ప్రభుత్వాన్ని పర్మిషన్లు? సిపిఐ రామకృష్ణ గారు దానిపైన కోర్టుకెళ్ళారు. ఆయన పబ్లిక్ మీటింగ్కి ఆయన పెడితే ఎంతమంది వస్తారనేది నాకు తెలియదు, కానీ వారు వెళ్ళారు. వారి వెనక ఎవరున్నారు, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఒక క్రమ పద్ధతిలో ఈ విధంగా మరణాలు సంభవించకూడదని ఒక క్రమ పద్ధతిలో ఈ బహిరంగ సభలు పెట్టుకోవాలని, అది జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, అందరికీ వర్తించే ఒక మంచి నిబంధనలు తీసుకొచ్చి జీవో పాస్ చేస్తే దాన్ని కోర్టు వరకు తీసుకెళ్ళి తీసేయించారు. మరి ఇప్పుడు ఈ ఆంక్షలేంటి? జస్ట్ పర్యటనకు కదా వెళుతున్నారు, ఇన్ని ఆంక్షలేంటి? రైట్, చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, కొద్ది క్షణాల క్రితమే కొమ్మినేని గారు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు వచ్చినటువంటి బెయిల్ శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సరిగ్గా 7 గంటల సమయానికి ఆయన బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు విజయబాబు గారు, సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీఐ ఎక్స్ కమిషనర్. వారు ప్రముఖ న్యాయవాది కూడా. సార్ విజయబాబు గారు, మీరు డే 1 ఒక మాట చెప్పారు, పెట్టినటువంటి సెక్షన్ల మీద సరిగ్గా అదే జరిగింది, ఈ సెక్షన్లో నిలవవు అని చెప్పారు. బెయిల్ విషయంలోనూ మీరు చెప్పిందే ఆ రోజు, మీరు అంటే మీకున్నటువంటి అనుభవంతో మీరు విశ్లేషించి చాలా చక్కగా చెప్పారు, అదే జరిగింది. సార్, ఈరోజు బెయిల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఓవరాల్గా ఈ ఇష్యూ పైన ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మన కొమ్మినేని గారు బయటకు రావడం జస్టిస్ ప్రివైల్డ్ అండి. ఆయనకి తర్వాత దానికోసం పనిచేసినటువంటి అడ్వకేట్స్ కూడా నా అభినందనలు. ఇప్పుడు ఇందాక మీరు చదివి వినిపించినటువంటి ఆంక్షలు, అది నేను కూడా చూసాను ఆ కాపీ. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే రూత్లెస్ ఆంక్షలు ఇవన్నీ అని కూడా చెప్పాలి. ఒకవేళ ఇలాంటి ఆంక్షలు సహేతుకమైనవి అయితే రూల్ ఆఫ్ లా ప్రకారంగా ఇటీవలే ఒక మహానాడు జరిపారు. అంత మహానాడు కార్యక్రమానికి కూడా ఇలాంటి ఆంక్షలు ఏమైనా విధించారా? లేదు అన్నట్లయితే కేవలం ప్రతిపక్షాలకు, ఇంకా నేను పేరు పెట్టి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇలాంటి ఆంక్షలు ఏమైనా ఉన్నాయా, పోలీస్ మాన్యువల్ లో ఉన్నాయా, లేదు అన్నట్లయితే రూల్ ఆఫ్ లాలో ఉన్నాయా అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజా సమావేశాల మీద నాయకులు తిరిగేటప్పుడు, సభలు నిర్వహించేటప్పుడు సరే పోలీసులు కొన్ని పరిమిత అధికారాలు పదే గుర్తుపెట్టుకోవాలి. శాంతి భద్రతల కోసం పోలీస్ యాక్ట్ 1861, సిఆర్పిసి సెక్షన్ 30, 144 ఇలాంటి వాటన్నిటికి సంబంధించి వాళ్ళు సమావేశాల మీద కొన్ని నియంత్రణలు ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా. అదేవిధంగా నాయిస్ పొల్యూషన్ కి సంబంధించి 2000 రూల్స్ 2000 ప్రకారంగా ఇన్ని డెసిబల్స్ మించి ఉండకూడదు, రాత్రి 10 అయితే ఉండకూడదు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత పెద్ద ర్యాలీలు ఇవన్నీ ఇదైనప్పుడు ట్రాఫిక్ నియంత్రణ ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ రూట్ డైవర్ట్ చేయాలి. ఇందాక మీరు చెప్పారే సందుల్లో నుంచి వెళ్ళడానికి వీలు లేదని, ఇది పూర్తిగా దీని మీద కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్పేస్ పాదచారులకి, ర్యాలీలు ఉన్నప్పుడు ఏంటంటే పాదచారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సైకిలిస్టులు పాదచారులు వెళ్ళడానికి ఒక పర్టికులర్ స్పేస్ వదిలేసేసి రిమైనింగ్ అంతా కూడా ఈ ర్యాలీలకి అనుమతించి మిగతా వెహికల్స్ ని డైవర్ట్ చేయాలి. దాని మీద జడ్జిమెంట్స్ ఉన్నాయి. మనకి గుర్తుండే ఉంటుంది ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ టైంలో ఆయన ఇరుకు సందుల్లో ర్యాలీ చేస్తానని చెప్పన్నప్పుడు ఇప్పుడు వీళ్ళే ఆ రోజు ఇదే పాయింట్ వాళ్ళ అడ్వకేట్స్ వాదించారండి. అడ్వకేట్స్ లేకపోతే వాళ్ళ
స్పోక్స్ పర్సన్స్. కాబట్టి ఈ సందర్భంగా అది కూడా నేను గుర్తు చేస్తున్నా. ఇక పోలీసుల అధికార దుర్వినియోగం, ఇది ఎంతమంది రావాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, మితిమీరిన ఆంక్షలు అనేటువంటివి రాజ్యాంగ హక్కులని ఇవి పూర్తిగా ఉల్లంఘించారు. ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ బి అనేది మనకి సమావేశాలు జరుపుకునేటువంటి హక్కు ఇచ్చింది. తర్వాత మన ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆర్టికల్ 19(1)(a) సబ్సెక్షన్ ఏ అనేటువంటిది మనకి ఇచ్చింది. తర్వాత మన వ్యక్తిగత స్వేచ్ఛ, మన జీవించే హక్కు, స్వేచ్ఛగా మనం ఎక్కడికైనా కూడా తిరుగారేటువంటి హక్కు, సభలు నిర్వహించుకునే హక్కు, ప్రసంగాలు చేసేటువంటి హక్కు ఆర్టికల్ 21 ఇచ్చింది. దీని మీద ఇలాంటివన్నీ చేసినప్పుడు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. మనకి సమయం సరిపోదు కాబట్టి బ్రీఫ్ గా చెప్తా. హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అహ్మదాబాద్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి. ఏమని, ప్రభుత్వం ఏదైనా పార్టీలు కానీ ఏమైనా సమావేశాలని నిర్వహించినట్టయితే ప్రభుత్వం నిషేధించాలన్నట్లయితే అది రాజ్యాంగ విరుద్ధం, ఆ అనుమతి పూర్తిగా అట్లా చేయకూడదు అనేది. అన్నిటికంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రామ్లీలా మైదాన్ కేసు. బాబా రామ్దేవ్ నిర్వహించినటువంటి ధర్నా మీద పోలీసులు దాడి చేస్తే సుప్రీంకోర్టు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసి శాంతియుత సమావేశం భద్రత పేరుతో అణిచివేయాలనుకోవటం ఇది చాలా అసహ్యకరమైనటువంటి పోలీస్ చర్య, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పిందండి. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. తర్వాత ఏ పటేల్ మహమ్మద్ వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఇది కూడా అయితే నిర్వాహక, ఇప్పుడు ఇందులో ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్, ఇందా మీరు చదివారు. పోలీసులు ఏం చేశారు, భద్రతా బాధ్యత నిర్వాహకుల మీదకే పూర్తిగా మోపడం అనేటువంటిది సరైంది కాదు. ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఇందులో బాధ్యత ఉంటుంది, కాబట్టి దాన్ని మానిటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పిందండి. సో ఇవన్నీ ఉంటే మనందరికీ కూడా ఒక సిమిలర్ సెన్సేషనల్ జడ్జిమెంట్ ఒకటి చెప్తాను. అదే వంగవీటి మోహన రంగారావు గారి కేసు. సేమ్ ఇప్పుడు ఏవైతే ఆంక్షలు, అణిచివేతలు, దళితుల దగ్గర పరామర్శకైతే చేయటం ఏదైతే ఉందో ఇదే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయినట్టు. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జూలై 15, 1985 వంగవీటి మోహన్ రంగారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసు అండి ఇది. ఇదే విధంగా సమావేశాలు పెట్టుకుంటామని చెప్పానంటే లేనిపోని ఇవన్నీ కూడా వాళ్ళు ఆంక్షలు విధించినప్పుడు ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే కోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, పోలీస్ అధికారి రెండు నేనే కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఆంక్షలు విధిస్తాను అని చెప్పిన వైలేషన్ ఆఫ్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ బి ప్రకారంగా చెప్పడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు అని అంటూనే ఈ పోలీసు అధికారాలు సెక్షన్ 107, 108, 109 సిఆర్పిసి కింద ఉన్నంత మాత్రంలో సభల్ని, ర్యాలీని, వీటన్నిటిని కూడా మీరు నియంత్రించలేరు. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా మేము డిస్మిస్ చేస్తున్నాం. తక్షణం మీరు సభలు నిర్వహించుకోవడానికి వాటికి పర్మిషన్ ఇవ్వాలి. సమావేశాన్ని మీరు పూర్తిగా నిషేధించలేరు. మీకున్నటువంటివి మ్యాజిస్ట్రేట్ బాధ్యత అనేటువంటి పేరుతో పోలీసు బాధ్యతల్ని, మ్యాజిస్ట్రేట్ బాధ్యతలు రెండు మిక్సప్ చేసి వ్యవహరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పని రంగాగారి కేసులో అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చి మాట ఉందండి. ఇది గుర్తు పెట్టుకోవాలన్న మాట ఏంటంటే, పోలీసుల హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఇది బాగా మనం పాపులర్ చేయాలి. పోలీసుల హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ని మేము దీన్ని ఆమోదించమని చెప్పని చెప్పారు. సో ఈ కేసుని కనుక ఒకసారి రిఫరెన్స్ తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న తంతు ఏంటి, ఆ రోజున హైకోర్టు ఏం చెప్పారు, ఇవన్నీ తెలుస్తాయండి. ఇంకా మనకి సమయం సరిపోదు కానీ చాలా ఉన్నాయి. ఇది రూల్ ఆఫ్ లాకి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే, చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. ఇంత చక్కగా రూల్ ఆఫ్ లాకి విరుద్ధం కాబట్టి ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ డి ని దీన్ని వీళ్ళు వైలేట్ చేస్తున్నారు అనేది గమనిస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కోర్టులు ఇదే రకమైనటువంటి కోర్టు తీర్పులు, గతంలో వచ్చినటువంటి కోర్టు తీర్పులతో సహా ఉదహరిస్తూ చాలా చక్కగా వివరించారు. రైట్, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. ముందుగా కొమ్మినేని గారు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు. సార్, ప్రశ్నించే గొంతుకులకు ఈ ప్రభుత్వంలో ఎటువంటి దుస్థితి ఏర్పడిందో ఆ దృశ్యాలు చూస్తే, వారి ఎమోషనల్ విధానం చూస్తే చాలా బాధేస్తుంది. ఏం తప్పు చేయకపోయినా, ఆయన నోటితో ఎటువంటి కామెంట్ అనకపోయినా, క్షమాపణలు చెప్పినా ఆయనకు ఆపాదించి చేసినటువంటి ప్రచారం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. నిజంగా మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూసిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది, జర్నలిజం అనే దానికి ఎంత ప్రయారిటీ ఉంది, ఈ ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి మీడియాని అనగదొక్కాలని ప్రయత్నిస్తే ఎవరైనా కూడా మేము న్యాయ వ్యవస్థగా పైన చూస్తూనే ఉంటాం.
మీలాంటి ఎవరైనా అనగదొక్కాలని చెప్పి ఎవరైనా ప్రయత్నించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పి మనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే దానికి నిదర్శనం. ఎందుకంటే క్లియర్గా వాళ్ళు ఇద్దరు పెద్ద లాయర్ని పెట్టారు సార్. దాదాపుగా ఒక్కొక్క రోజు కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఉంటాయి. 2 కోట్ల వరకు, కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఉంటాయి. ముకుల్ రోహిత్కి అండ్ సిద్ధార్థ్ లోద్రా. అవును, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక లాయర్ సిద్ధార్థ్ లోద్రా అంటే వాళ్ళ ఇంట్లో మనిషి. సో ఆయనకి ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్లు 25 కోట్లు ఆల్రెడీ ఈ సంవత్సరంలోనే సిద్ధార్థ్ లోద్రాకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. సో ఇప్పుడు కొమ్మినేని గారికి సంబంధించి కూడా 2 పెద్ద లాయర్లను పెట్టారు. సో కొమ్మినేని గారి తరపున మాత్రం ఎవరైతే సిద్ధార్థ్ దవే అండ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు వాదించారు. సో క్లియర్ గా చెప్పారు అసలు కొమ్మినేని గారికి ఏం సంబంధం అని వాళ్ళు అడిగితే, వాళ్ళు అసలు అడిగిన ముకుల్ రోహిత్కి వాదన ఏంటో తెలుసా, అసలు మీరు ఇక్కడి నుంచి తీసేసి హైకోర్టుకు పంపించేయండి అని అన్నాడు. మీ సుప్రీంకోర్టులో దీన్ని విచారణ చేయొద్దు, ఎందుకంటే అసలు హైకోర్టులో విచారణ జరగలేదు, ముందు మీరు దీన్ని హైకోర్టుకు పంపించండి అన్నాడు. అన్నాక ఎవరైతే 2 ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు 2 అసలు ఏంటి కేసు ఏంటి అని చూసిన తర్వాత ఈయన నవ్వాడండి ఆయన మాట్లాడేటప్పుడు. అన్నారు మీరు వాదనలు ఎత్తుంటే నేను కూడా నవ్వుతా, మరి ఏం చేయమంటారు అన్నారు. మీరు వాదనలు వినిపిస్తున్నప్పుడు నాకు కూడా నవ్వు వస్తుంది, మరి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలా? సో అని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేసి ఆయనకు సంబంధం లేదు కదా, ఆయన ఒక మోడరేటర్ గా ఉన్నారు, ఆయనకి ఏం సంబంధం. అలా అనుకుంటే ఏదైతే ఇండియా టుడేకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కోట్ చేసి రాజ్దీప్ సర్దేశాయ్ ఇంకా మిగిలిన అందరినీ కోట్ చేసి మరి వాళ్ళందరినీ రోజు అరెస్ట్ చేయాలి కదా ఈ లెక్కలో. మరి ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు కదా ఏ రాష్ట్రంలో కూడా. ఇలా ఏదైతే మీడియాలో చర్చా వేదికలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఖండించలేదు తీవ్రంగా అనేటటువంటి దాని మీద ఎవరు అరెస్ట్ చేయలేదు, ఆయన ఏదో నవ్వాడు అనే దాని మీద ఎక్కడ అరెస్టులు జరగలేదు. సో ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేసేయండి, ఇమీడియట్ గా మేము బెయిల్ ఇచ్చేస్తాం, ఇమీడియట్ గా ఆయన రిలీజ్ చేయండి అని చెప్పారు. సో ఈరోజు నిజంగా కొమ్మినేని గారు 3 రోజులు ఇంకా ఏదైతే మొన్న లేట్ అవ్వటం వల్ల, ఎందుకంటే అది చూస్తాను, ఎందుకంటే ఆయనతో మీ ప్లేస్లోనే కూర్చొని మేము అనేక చర్చా వేదికల్లో పాల్గొన్నాం దాదాపుగా 5 సంవత్సరాల నుంచి. చూస్తుంటే ఒక ఎమోషనల్, ఎందుకంటే ఆయన చూస్తే ఏంటో ఈ వయసులో నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి దమనకాండని ప్రశ్నిస్తే 70 సంవత్సరాల వయసు 50 ఏళ్ల జర్నలిజాన్ని ఇలా గుంటూరు జైల్లో పెడతారా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజానికం, మీడియా మిత్రులు, ఈ మిగిలినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఎవరైతే నిష్పక్షపాతంగా జర్నలిజం బతికుండాలి, మీడియా అంటే విలువలతో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుతున్నటువంటిది. ఎవరో కొంతమంది ఉంటారు మీడియాని రాజకీయ బ్రోకరేజంగా వాడుకునేటటువంటి కొంతమంది ఆడ కూర్చొని వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఒక వీడియో వచ్చింది, మీరు ఆ వీడియో చూస్తే ఎందుకంటే కొంచెం ఈ టైంలో కొంచెం కామెడీ కూడా మనం కూడా వినాలి కాబట్టి ఎలా ఉంటుంది అనేది ఒక్క సెకండ్ వినిపిస్తాను సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ పాలన అయిందండి. చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ పాలన అయితే వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఛానల్స్కి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇట్లాంటి వీడియోలు ప్లే చేయొచ్చా? పాయింట్ నెంబర్ 1. రెండోది నవ్వొచ్చా? ఈ రెండింటికి చెప్పండి సార్. ఇప్పుడు అరెస్ట్ చేసినా పర్లేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తెచ్చుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన గైడెన్స్. ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో నవ్వినందుకే రాజకీయ తులంటూ జైలు గోడల్ని బద్దలు కొట్టించిన ధీరుడు క్లెమోరమైన వదిలేసారు నాకు అది ఇప్పుడు డిబేట్ డిస్టర్బ్ అయిపోయింది. సో ఇలాంటి జర్నలిస్టులు కాకుండా నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి జర్నలిస్టులకి ఈరోజు సంతోషించేటటువంటి ఒక గొప్ప తీర్పును మనం సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని చెప్పడం కోసమే అది ప్లే చేశాను. ఇది పాయింట్ నెంబర్ 1. 2, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి అది వద్దాం కానీ, ఈయన అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు నిజంగా ఎటువంటి రూల్స్ పాటించాలి చెప్పండి? సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని నిన్న అంటే శనివారం రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి వార్త చూసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర జరిగిన పరిణామాలు చూస్తారు కదా, పోలీసులు కాదో తెలియదు. ఇప్పుడు ఐడి కార్డులు తీసుకొస్తారు, ఇది నేను పలానా స్టేషన్ నుంచి వచ్చానంటారు. ఐడి కార్డులు మార్ఫింగ్లు ఎంత ఈజీగా జరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. నిజంగానే పోలీసులు వచ్చారా లేదా ఎలా తెలుసుకోవడం? నేను అంటున్నది అంటే ఎలా తెలుసుకోవడం? ఒకటి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి, వాళ్ళ సహకారం తీసుకురావాలి, యూనిఫామ్లో ఉండాలి. ఇవేవి జరగలేదు. అప్పటికి కొమ్మినేని గారు అడిగారండి సెర్చ్ వారెంట్ ఉందా అని కూడా ఆయన అడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడలే. ఎఫ్ఐఆర్ కాపీ దేనికి అరెస్ట్ చేస్తున్నారు, దేనికి కూడా చెప్పండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పట్లా. ఆయన మెడిసిన్ తీసుకుంటాను నోటీసులు ఇవ్వాలి. రెండోది, ఆయన ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే సాయంత్రం ఇప్పుడు 6-7 గంటల విజయవాడ తీసుకుని వెళ్ళాలి. మరి అప్పుడు దాకా అంతసేపు పడుతుంది కదా విజయవాడ అంటే, మాక్సిమం 5 hours ఎంత నిదానంగా పోయినా కూడా. అంటే నిదానంగా కొంచెం వాళ్ళని లేట్ చేస్తా తీసుకెళ్ళాలి, అర్ధరాత్రి తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెట్టడం. సో ఎందుకంటే అదే రోజు మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా వాస్తవంగా అయితే. మరి ఆ రోజు నైట్ స్టేషన్ లో పెట్టాల్సినటువంటి పని లేదు కదా, వీళ్ళు తొందరగా తీసుకొని వెళ్తే. సో ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు సివిల్ డ్రెస్సుల్లో అసలు రాకూడదు. పోలీసులు నిజంగా వారెంట్ తీసుకొని మీకు అరెస్ట్ వారెంట్ ఉంది,
మిమ్మల్ని తీసుకొని వస్తున్నా, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా అన్నప్పుడు వాళ్ళు యూనిఫామ్ లో వస్తే ఏంటి, యూనిఫామ్ లో రాకుండా సివిల్ డ్రెస్ లో ఎట్ట వస్తారు? సో సుప్రీంకోర్టు కరెక్ట్ గా చెప్పింది, ఇక్కడ నుంచి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మీరు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు సివిల్ డ్రెస్ లో కాకుండా మీరు రండి, మీరు పోలీసులో కాదు అంటే మీరు పోలీస్ డ్రెస్, సో మీకు సంబంధించి ఇదిగో మీకు ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ, దేనికి అరెస్ట్ చేస్తున్నారు, ఎవరు కంప్లైంట్ పెట్టారు, దానికి సంబంధించినటువంటి ఏంటో మొత్తం పూర్తి ఆధారాలతో రండి, ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తాం, దాంట్లో నో డౌట్. ఎందుకంటే అక్కడ ఎవరు భయపడి పారిపోయే వాళ్ళు ఏం లేరు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకునే బ్యాచ్ మనం కాదు కదా. సో వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారని చెప్పి ఒక నెల రోజులు కనపడకుండా పోయే టైప్ కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉన్నాం దానికి. ఈసారి అయితే నార్మల్ పోలీస్ డ్రెస్సులో రండి. రైట్. పాషా గారు ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది. నిజంగానే కొమ్మినేని గారి ఫేస్ చూసిన తర్వాత నాకు కూడా కళ్ళల్లో కొంచెం నీళ్ళు అన్నవి తిరిగాయి. ఎందుకంటే 70 సంవత్సరాల ఒక వ్యక్తి, ఆయన 50 సంవత్సరాల జర్నలిజంలో ఆయన జీవితం వెచ్చించారు. నిబద్ధతగా బతికినటువంటి ఒక వ్యక్తి, ఎప్పుడూ ఎవరికి కీడు హాని చేయనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ఈరోజు కేవలము ఎప్పుడో ఏదో అన్నారు అన్న కక్షతో తీసుకెళ్ళి ఈరోజు జైలు దర్శనం చేయించుకొచ్చారు. ఇది నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ అనే స్కామ్లో 54 రోజులు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీరుడంట. ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక మాట అంటే అక్కడ కూర్చొని విన్నటువంటి కొమ్మినేని గారు మాత్రం ఆయన దుర్మార్గుడు అంట. ఇది ఎక్కడి న్యాయం సార్? నాకు అర్థం కావట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంతగా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఈ రాజకీయ నాయకులు? నాకు అర్థం కావట్లేదు. కేవలం కక్ష కూడా ఇప్పుడు ఏదో చూపించారు వీడియో, సోషల్ మీడియా వీడియో ఒకటి చూపించారు, మరి మీడియా కూడా అట్లా లేపుతోంది. అదే చెప్తున్నాను, రాష్ట్రంలో ఎలివేషన్స్ చూసారు ఎట్లున్నాయి. ఎల్లో మీడియాలో కూడా ఎట్లా పరిస్థితులు ఉన్నాయంటే మెజారిటీ ఆఫ్ మీడియా చేతిలో ఉంది ఆయనది. ఆయనని లేపడము, ఆయనని దువ్వడము ఒక పనిగా పెట్టుకున్నారు. హెరిటేజ్ సార్, నేను చెప్తున్నా, కంపేర్ చేస్తున్నాను కొమ్మినేని గారిని చంద్రబాబు నాయుడు గారిని. ఈ విషయం అర్థం చేసుకోవాలి మీరు. 2 ఎకరాల నుంచి మొదలుపెట్టి ఈరోజు అత్యంత ధనికుడు పాలిటీషియన్ ఇండియాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇదేదైతే మీరు ఏదైతే జర్నీ చేశారో 2 ఎకరాల నుంచి ధనికుడిగా, మీరు ఇంత హెవీ జర్నీ చేసినటువంటి మీరు ఒక త్యాగమూర్తి. ఈయనేమో కొమ్మినేని గారు నీచుడు అంట. నీచుడు దుర్మార్గుడు అని ఎవరంటున్నారు? స్వయంగా హోంమంత్రి గారు మంగళపూడి అనిత గారు. నిజంగా చాలా దుఃఖం అన్నది ఈరోజు పరిస్థితి. సొంత మామ నీ వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకొని మీరు రాజకీయ నాయకుడిగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మిమ్మల్ని కొమ్మినేని గారితో కంపేర్ చేయాలంటే నాకే బాధేస్తుంది. కానీ పరిస్థితులు అట్లున్నాయి ఈరోజు. నిజంగా దారుణం అండి. ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపిస్తాను, రియాక్ట్ అవ్వచ్చు. ఒకసారి అనిత గారు ఏం మాట్లాడారు? కనీస గౌరవం, జర్నలిస్ట్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆ గౌరవం లేకపోగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ తీర్పును కూడా వక్రీకరించారు. ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడికి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. ఎస్, సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్పిందా? దుర్మార్గుడు, నీచుడు, 70 ఏళ్ళు కిందికి వచ్చింది ఇతనికే, నేను సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా? అదేవిధంగా అతన్ని హోస్ట్ చేయదిక ఏ డిబేట్ నిర్వహించద్దని ఏమైనా చెప్పిందా? వంగలపూడి అనిత గారు గౌరవనీయులు హోంమంత్రి, ఆమె ఒక టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆమెకి అంటే నెగటివ్గా తీసుకోవద్దండి, జస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే ఫ్యాక్ట్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఆమె ఈ రిట్ పిటిషన్ ఏదైతే ఆర్డర్ ఉందో దీన్ని చదవకుండా అక్కడ కూర్చొని కేవలం చంద్రబాబు నాయుడు గారి ఓటమి ఏదైతే జరిగిందో, సుప్రీంకోర్టు కొమ్మినేని గారికి బెయిల్ ఏదైతే ఇచ్చిందో ఆ విషయంతో పాపం ఆమె బాగా హర్ట్ అయిపోయి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్లు వేరు, ఆమె చెప్తున్నటువంటి విషయాలు వేరు. డైరెక్ట్గా చెప్పాలంటే ఒక హోంమంత్రి స్థానంలో ఉండి ఆమె అబద్ధం ఆడుతున్నారు. ఎందుకు అబద్ధం ఆడుతున్నారంటే లాస్ట్ పాయింట్లో ఇక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఎక్కడ కూడా ఆయన డిబేట్ చేయొద్దని చెప్పలే. ఏమన్నది అంటే, it is made clear that the petitioner shall not either involve himself
in making any derogatory statements or allow any other person to make such statements. అంటే ఇది కొమ్మినేని గారికి మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి మీకు కూడా వర్తిస్తుంది, ఇది TV5 కూడా వర్తిస్తుంది, ABN కూడా వర్తిస్తుంది, ఈనాడు కూడా వర్తిస్తుంది. డెరోగేటరీ స్టేట్మెంట్లకి దూరంగా ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది, కానీ డిబేట్లు చేయొద్దని ఆడ చెప్పింది నాకు అర్థం కాదు. దూరంగా ఉండమంటే డిబేట్లు చేయమనే కదా, డిబేట్లు చేయండి అవి చేయకండి అర్థం కాదు. ఇంకో విషయం చేయమని చెప్పినట్టు ఇంకో విషయం సభ్యత. నిజంగా ఒక విద్యా వృత్తిలో ఉండొచ్చేటువంటి మీరు 70 సంవత్సరాలు ఒక వ్యక్తి, అన్నోడు కాదు మళ్ళీ విన్నోడు, ఆయన విన్నాడు, ఎవడో అంటే ఆయన విన్నాడు. వింటే 70 సంవత్సరాల ఒక వ్యక్తిని పట్టుకొని మీ తండ్రి స్థానంలో, తండ్రి అంత వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని నీచుడు దుర్మార్గుడు అంటున్నారంటే నిజంగా ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడాలి. ఎందుకు మహిళల గురించి మాట్లాడారు అని అంటున్నారు కదా, మహిళల గురించి ఎవరు మాట్లాడారు? అమ్మ అనేటటువంటి పదానికి నిర్వచనమే మార్చేశారు కదా. మాట్లాడతారా మంగళపూడి అనిత గారు? ఆ విషయం గురించి మాట్లాడతారా? డిబేట్ పెడతారా? చెప్పండి, నేనే వస్తాను, ఒకసారి చెప్పండి మీరు చెప్పిన మాట ఏంటి, ఆ మాటకి మీనింగ్ ఏంటి? నిజంగా మహిళల్ని ఎంతో గౌరవించే దేశం మంది. అమ్మాని పిలుస్తాం కదా, ఎదిరింటోళ్ళని పక్కింటోళ్ళని, సొంత తల్లినే కాదు ఎవరినైనా అమ్మాని పిలుస్తాం కదా. మీనింగ్ మార్చేశారు. ఇప్పుడు ఎవరైనా పిలవాలంటే ఎట్లా? భయం వేస్తుందండి. అట్లా పిలిచినా కూడా ఏదైనా రాంగ్ అనుకుంటారేమో అని భయం వేస్తుంది మాకే. మరి మహిళల పైన గౌరవం ఉన్నది ఎవరికి, లేనిది ఎవరికి? క్లియర్ గా కనిపిస్తుంది, ప్రజలకి అర్థమవుతుంది ఈ విషయం. నెక్స్ట్ వచ్చేసి మనకి పొదిలి సార్, నాకు నిజంగా అంటే దానిపైన మాట్లాడదాం. మళ్ళీ టైం ఇస్తారా? ఇస్తాను. రైట్. ఎస్, పొదిలి పర్యటనకు సంబంధించి ఎటువంటిది పోలీసులు సృష్టించారు వెంకటరెడ్డి గారు, పోలీసులు ఏం సృష్టించారు, ఎవరిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సత్తెనపల్లికి వెళుతున్నారు. నాగమల్లేశ్వరరావు అనేటటువంటి ఒక ఉప సర్పంచ్గా పనిచేశారా ఆయన? ఉప సర్పంచ్గా ఉన్నారు. కూటమి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే ఈ దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వర్తిస్తాయన్నట్టు పేజీలు నింపి పంపించేశారు సార్. ఏంటి అసలు టూర్ జరుగుతుందా జరగదా, ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఆంక్షలు, ఈ వలయాలు, ఈ కండిషన్స్తో? దీంట్లోకి వెళ్ళే ముందు ఒక్క సెకండ్, ఎందుకంటే అనిత గారు అన్నారు కాబట్టి మేము గౌరవంగా, ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గంలో ఆమెను కూడా అనితమ్మ అని పిలుస్తారు చాలా మంది. నో కామెంట్స్. మనం దయచేసి ఎవరైనా కూడా అమ్మ అనే పదాన్ని తప్పుగా మాట్లాడొద్దు అని చెప్పడం ఎవరు తీసుకోకండి. అనిత గారు అయినా ఎవరైనా కూడా మనం అమ్మ అనేటటువంటి పదాన్ని దయచేసి తప్పుగా వక్రీకరించదు. అమ్మ అంటే చాలా గొప్ప పదం, గొప్ప పదాన్ని వక్రీకరించి దయచేసి అది అనిత గారైనా వేరే వాళ్ళు ప్రజలకు వినిపించేస్తే అర్థమైపోతుంది కదా సింపుల్ గా. మనం ఎందుకు పదే దాన్ని మన నోటితో ప్రస్తావించడం? ఒకసారి ప్లే చేయండి. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఎవరిని అమ్మ అని పిలవకూడదు. దయచేసి ఆ వర్డ్స్ ఇప్పటికైనా విత్డ్రా చేసుకుంటే మీకు గౌరవం ఉంటుంది. క్షమాపణ కోరి విత్డ్రా చేసుకుంటే, నేను అది పొరపాటున అన్నాను. మహిళలపైన గౌరవం లేదంట ఎవరికి? కొమ్మినేని గారికి. మహిళలపై గౌరవం గురించి అనిత గారు మాట్లాడితే ఈ వర్డ్స్ నాకు ఎవరి మీద గౌరవం ఉందో లేదో ఆమె సమానాన్ని ఎత్తుక్కోవాలి. రెండో అంశం వచ్చేటప్పటికి మీ పక్క నియోజకవర్గంలో స్పీకర్ గా ఉన్నటువంటి ప్రస్తుత స్పీకర్ మాట్లాడిన మాటలు మహిళల గురించి, మీ పార్టీలో ఉన్న నాయకులు వాలంటీర్ల గురించి, వాలంటీర్ని డాష్ అని మాట్లాడినటువంటి వ్యక్తి అతను. వాళ్ళందరికీ అదే కదా సార్, ఒకళ్ళు స్పీకర్ అండి, ఒకళ్ళు హోం మంత్రి, ఒకళ్ళు నారా లోకేష్ మంత్రి, ఇంకొక ఎమ్మెల్సీ, ఇంకొకళ్ళిద్దరు కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఆయన ఎమ్మెల్యే. మరి అవి ఉంటేనే వాళ్ళ క్వాలిఫికేషన్, లేకపోతే ఎట్టేస్తారు, ఎవరిని ఎత్తారు తెలుగుదేశం పార్టీలో సీట్లని పదవులు. సో వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే ఇస్తారు. రెండు, మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తర్వాత మాట్లాడతారు కానీ 14 మంది మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే కాదు సార్ స్పందించాలి కదా. మహిళల మీద గౌరవం ఉన్నప్పుడు దళిత బాలికండి, 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు నెలల తరబడి అమ్మాయిని అత్యాచారం చేస్తే ఈరోజు ఆ అమ్మాయి గర్భిణి. మరి వీటి గురించి మాట్లాడరు హోంమంత్రి గారు. నీచుడు ఎవరు, దుర్మార్గుడు ఎవరు? ఆ 14 మంది కదా. ఏది కొమ్మినేని గారు నీచుడా? వాళ్ళు నీచుల మీ దృష్టిలో ఏది? కొమ్మినేని గారు చూసి ఏది విన్నందుకు నీచుడు? పచ్చ మనుషులు కాబట్టి రేపులు చేసినా ఏం చేసినా మనం మంచోళ్ళ అంతే, వాళ్ళ దృష్టిలో అదే కదా వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏ రోజు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టరు. 188 మంది మీద అత్యాచారాలు అయితే కనీసం ఒక 10 సార్లు అన్న పెట్టారు ప్రెస్ మీట్, 5 సార్లు కూడా పెట్టలే. సో పెట్టరు. సో ఇది దానికి సంబంధించి. రెండు, పొదిలికి సంబంధించి సార్ ఒకటైతే వాళ్ళ క్లియర్ ఉద్దేశం కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవాలి. పాయింట్ నెంబర్ 1.
ఒకవేళ కుదరకపోతే అక్కడ వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. పాయింట్ నెంబర్ 2 వీలైతే పాయింట్ నెంబర్ 3 మర్డర్ కేసులు కూడా పెట్టాలి. ఎందుకంటే మనం హత్యాయత్నం కేసులు పెట్టారు. అందుకని నేను అంటుంది పొదిలిలో రైతుల మీద హత్యాయత్నం కేసు పెట్టారు. రైతుల మీద పెట్టారంటే ఒప్పుకోను. రైతు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీరు అంటే రైతులు అంటే వాళ్ళ దృష్టిలో ఓన్లీ ఆ పచ్చ కండ వేసుకుంటే రైట్ అంటే, రైతులందరూ కండవాలు వేసుకోకపోతే రైతు కాదంటే కుదరదు కదా. ఓన్లీ ఆ పచ్చ కండ వేసుకొని అక్కడ వచ్చి ధర్నా చేస్తేనే రైతు అంటే, అక్కడ వచ్చి ధర్నా చేస్తేనే రైతు అంటే అట్లా కుదరదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు అంటే ఆ తోటకు వచ్చి చేయరు. అక్కడ జరుగుతున్న దానికి చూస్తే నాకు మీ పర్యటన జరుగుతుంది అసలు 100% జరిగింది సార్. ఏం టెన్షన్ లేదు. కేసుల గురించి నేను చెప్పారు కదా, కొంచెం జైలు చాలా పటిష్టంగా పెట్టుకోమని అడుగుతున్నాను. ఎందుకంటే తర్వాత శాశ్వతంగా ఉండేది వాళ్లే కదా, మేము టెంపరీగా జైల్లో ఉండేది, శాశ్వతంగా తర్వాత వాళ్ళు ఉండారు కాబట్టి. కేతిరెడ్డి గారు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీరు ఎటు స్కూల్స్ బాగా చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, జైలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కుదరదు కదా. సో కుదరదు కాబట్టి మళ్ళీ రేపొద్దున 4 ఏళ్ల తర్వాత ఇదే నారా లోకేష్ గారితో పాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే మమ్మల్ని వేధిస్తా ఉన్నారో వాళ్ళందరూ మాకంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది కాబట్టి కొంచెం పటిష్టంగా నిర్మించుకోండి, ఇబ్బంది లేకుండా కొంచెం మంచి ఫెసిలిటీస్ ఉండే నిర్మిస్తే మీకు మాకు ఇద్దరికి ఉపయోగపడతాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఎకరా 100 రూపాయల 1000 రూపాయలు మొత్తం 50,000 లేకపోతే ఎంత, ఎన్ని ఎకరాలు ఉంటే అంత, సంవత్సరానికి 1000 రూపాయలు, నెలకు కూడా కాదు, సంవత్సరానికి 1000 రూపాయలు మెడికల్ కాలేజ్ కొనేయచ్చు. 50,000 కూడా అవసరం లేదు సార్, అంతకంటే తక్కువగా వచ్చేస్తే మెడికల్ సీట్లు అమ్ముకోవచ్చు. సో హాస్పిటల్లో ఓపీ మీ ఇష్టం అన్నట్టు పెట్టుకోవచ్చు, రకరకాలుగా పెట్టుకోవచ్చు. 99 పైసలు ఉంటే 99 పైసలు ఉంటే ఎకరం. అది ఎక్కడ దొరకదు సార్, ఏ ఆఫ్రికా ఖండంలో ఎడారిలో కూడా ఆ రేట్లు ఉండవు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవాలని టార్గెట్ ఎలా అంటే ఫస్ట్ మీకు రాపుతాడండి. ఈసారి ముందు ఈ ఆంక్షల గురించి చెప్తాం. ఈ ఆంక్షలో వాళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎంతమంది వస్తారని అడిగారు. ఎవరన్నా చెప్పగలుగుతారా అండి? ఎవరన్నా చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎంతమంది వస్తారనేది ఎవరన్నా చెప్పగలుగుతారా? 10,000 మంది రావచ్చు, 20,000 మంది రావచ్చు, 50,000 మంది కూడా రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పబ్లిక్ మీటింగ్ పెడుతుంటే ఇది కొన్ని పబ్లిక్ మీటింగ్ అండి, మేము ఎంతమంది మాకు వస్తారని ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తున్నారు, పరామర్శకో రైతుల దగ్గరకో లేదంటే మా పార్టీ కార్యకర్తల దగ్గరకో వాళ్ళ కుటుంబాలకు పరామర్శకి వెళ్తుంటే దారి పొడవునా ఇప్పుడు మీకు వినుకొండ రషీద్ హత్య జరిగింది. నెల రోజులు కూడా కాలే, ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోపే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంతమంది జనం వస్తారని ఎవరు ఊహించారా? సో ఎంతమంది వస్తారో వివరాలు ఇవ్వాలంట. 2 ఆ వచ్చినటువంటి వాళ్ళ తరపున వచ్చేటటువంటి 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ వెహికల్ డీటెయిల్స్, వెహికల్ ఎవరిది, వెహికల్ అతని చిరునామా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలంట. ఇవ్వాలి. ఇది చూడండి, దాన్ని పెట్టిన కాలంలో చూడండి 17 డీటెయిల్స్ ఆఫ్ వెహికల్స్ ఇఫ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ 5 to 10 గివ్ సపరేట్ షీట్. వాహనాల వివరాలు, వాహనాల సంఖ్య 5 to 10 మించినట్లయితే వివరాలు విడిగా ఇవ్వండి. సీరియల్ నెంబర్ వేసి 10 ఏంటి టైప్ ఆఫ్ వెహికల్ 2 వీలర్ ఆర్ 3 వీలర్ ఆర్ 4 వీలర్ ఆర్ వెహికల్ నెంబరు, యజమాని డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్, వాహన ఉపయోగదారుని ఫోన్ నెంబర్, ఇవన్నీ ఇవ్వాలంట. అంటే ఎవరో ఎక్కడి నుంచో బైక్ మీద వస్తే మనకట్ట తెలిసింది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి. ఇప్పుడు జగన్ గారిని చూడడానికి వచ్చే ముందుగా జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారి దగ్గరికి వచ్చేసారి మీ టూర్కి వస్తున్నా, నా వెహికల్ నెంబర్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది, మీరు ఇచ్చేయండి వెహికల్ అని వస్తారా? అసలు ఈ రూల్స్ పెట్టడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి ఫస్ట్ సార్. బుద్ధుండే మనం ఇలా రూల్స్ పెడుతున్నావా? కనీసం మన సోయిలో ఉండే ఇలా రూల్స్ పెడతాం. రెండోది 100 మంది అంటే ఎక్కడన్నా గుమ్ముగూడు ఉంటే దాంట్లో 20 నుంచి 25 మందికి సెక్యూరిటీగా ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలంట. ఆ 100 మందిలో ఎవరిని పెట్టాలి? వచ్చి అయ్యా నువ్వు ఉంటావు అని అడిగి అడుగుతారా పర్యటనలో? అంటే ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు వస్తున్నారు. ఎందుకు అది ఈ రూల్స్ ఎందుకు పెట్టారు ఈరోజు సడన్గా అంటే మొన్న డీజీపీని పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సమీక్ష చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన రోజు, అదే రోజు సాయంత్రం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది జనం వస్తున్నారు నాకు వివరాలు ఇవ్వండి, నెక్స్ట్ టైం నుంచి రావడానికి లేదు, అందుకని ఇప్పుడు రూల్స్ మార్చేశారు. అదే రోజు మీకు తెలుసా లేదు సార్, రోజుకొక అత్యాచారం జరుగుతుంటే నో పోలీస్ అండి, ఎప్పుడు సమీక్షలు లేవు, నో డీజీపీ, నో సమీక్ష, నో చంద్రబాబు, నో గవర్నమెంట్. 2 రోజులకు హత్య జరుగుతుంటే నో పోలీస్, సమీక్షలు అసలు లేవు. ఈ డీజీపీ ఎప్పుడన్నా వచ్చి మీకు ప్రెస్ మీట్ పెట్టడం మీరు చూసారు? నేను సంవత్సర కాలంలో ఇదిగోండి ఈ రేపు చేసినటువంటి నిందితులు మేము పట్టుకుంటున్నాం, వీళ్ళ మీద కఠినంగా శిక్షలు వేస్తాం, ఇలాంటివి జరగకుండా చూస్తాం, ఇదిగోండి ఈ గంజాయి బ్యాచ్ నియంత్రిస్తాం. ఎప్పుడన్నా డీజీపీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం మీకు జరిగిందో? ఎప్పుడన్నా సమీక్ష చూసారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు పొద్దులు వెళ్తే అసలు ఆ జనం ఏంటి, సాయంత్రానికి సమీక్ష, తెల్లారికి రూల్స్ మారి ఇదిగోండి మేము నిర్బంధిస్తాం, ఈ విధంగా అడ్డుకుంటాం అనేది ఒకటి. దాంట్లో మొన్నటికి మనం చూస్తే రాప్తాడులో సార్, రాప్తాడులో మొన్న కూడా పైలట్ని పిలిచారండి. పిలిచి ఈరోజు మీకు మన
బూత్ పత్రికలో హెడ్డింగ్ పెట్టి అది కుట్రపూరితంగానే జరిగిందని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. కుట్ర బయటకు వస్తుందా అని హెడ్డింగ్ పెట్టి కుట్ర బయటకు వస్తుందా అని పెట్టి హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినలేదంట, పైలట్ కో పైలట్ జవాబులపై పోలీసులు అసంతృప్తి, విచారణకు సహకరించని తోపుదుర్తి, త్వరలో ఛార్జ్షీట్ దాఖలు సిఐ చెప్పాడని చెప్పి కుట్రకోణం బయటకు వస్తుందా అని. అసలు విషయం ఏంది, మన పైలట్ వెళ్ళాడు, అది సంజయ్ గోదావత్కి సంబంధించి వాళ్ళ గోదావతి యావియేషన్ దానికి సంబంధించినటువంటి అది. ఆయన ఏం చెప్పాడు, సార్ మాకు విండ్ షీల్డ్ అయితే దెబ్బతినలేదు, ఫ్లెక్స్ విండ్ పేస్లో ఏదైతే చీలికి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూర్చునే దగ్గర అది ఆల్రెడీ క్రాక్ వచ్చింది, అది ఇంకా దాంట్లో ఫ్లై అయ్యేటప్పటికి ఇంకా అది అద్దం పగిలిపోతాయి. సో పైలట్ కో పైలట్కి ఏం కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే ముందు వాళ్ళకేం కాదు, ముందు వాళ్ళు ఉంటారు. సో ఇది ఎవరైతే కూర్చుంటారు వెనక విఐపీలు కూర్చునే దానికి సంబంధించి దెబ్బతింది. మేము అమ్మనే గోదావరి యావియేషన్ అకాడమీ యావియేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళు ఇమీడియట్ గా వచ్చేసేయమన్నారు. సో మేము వాళ్ళ డైరెక్షన్ లోనే మేము వెళ్ళామని చెప్పి వాళ్ళు క్లియర్ గా పైలట్ ఇదిగోండి, పైలట్ ఆల్రెడీ అనిల్ కుమార్ ఆయన విచారణకు హాజరై చెప్పాడు. చెప్పినా కూడా పైలట్ ని కో పైలట్ ని విచారణకు ఇలానే పిలిచి వేధింపులు, మీరు కుట్రకోణం ఉందా చెప్పండి, ఈ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ ఇవ్వాలంటే ఏ సంస్థ అయినా భయపడాలి. అదే ఆ కుట్ర ఇది ఎలాంటిదో, పర్యటన జరగకుండా ఎలాంటిదో హెలికాప్టర్ ఇవ్వాలన్నా కూడా ఏ సంస్థ అయినా భయపడేలా వాళ్ళ పైలట్లను పిలవడము, వీళ్ళని పిలవడము. ఏవియేషన్ మినిస్టర్ వాళ్ళే కదా, అదే వాళ్ళ చేతిలోనే ఉంది, ఏవియేషన్ మినిస్టర్ వాళ్ళే, వాళ్ళ చేతిలో తెలుగుదేశం మంత్రి కాబట్టి 200 మంది మీద కేసులు పెట్టారండి అక్కడ. రెండోది వచ్చేటప్పుడు రాప్తాడులో 100 మంది మీద కేసులు, పొదిల్లో ఆల్రెడీ 27 మంది మీద అయిపోయినాయి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరిని వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి కూడా నోటీసులు ఇచ్చున్నారు, ఎవరు బూచేపల్లి దానికి. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్తే ఆయన మీదతో పాటు మరికొంతమంది మీద కేసులు. ఇప్పుడు రేపు సత్తెనపల్లి వెళ్తే అంబటి రాంబాబు గారితో పాటు అక్కడ ఉన్న లోకల్ ఇన్ఛార్జ్ తో పాటు మొత్తం మీకు ఒక 100 మంది మీద కేసులు నమోదు చేయకపోతే అడగండి. జగన్ గారు చేస్తారు, వాళ్ళ ఇష్టం అండి. మాట్లాడారు నేశ్వర్ మీద కూడా చేస్తారు, కార్యక్రమానికి హాజరు కాని వాళ్ళ పేర్లు కూడా వేస్తారు. అంటే వాళ్ళు ఫ్లోలో వచ్చేసి ఉంటాడని వచ్చేసి అంటే అట్లా వాళ్ళు వర్షాన అరసాన తెలియకుండా భూములు ఇచ్చారు కదా, అట్లానే పేరుని వచ్చారా లేదా కూడా తెలుసుకోలేకపోయారా. ఎస్ పాషా గారు ప్లీజ్. సార్ ఇందాక పొదుల గురించి మాట్లాడుతున్నాము, నాకు అది నేను పోలీసుల నోటీస్ చదివాను. ఇందాక మీకు వచ్చిన డౌట్లు నాకు ఆ రోజు వచ్చినాయి. ఆ నోటీసులో కింద చివరి లైన్లో ప్రజాశాంతి భద్రతను ఉల్లంఘించే సంఘటనలు చోటు చేసుకోవడాన్ని నివారించడంలో మీరు విఫలమయ్యారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఎవరిని అంటున్నారు అంటే శివప్రసాద్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే దర్శి. ఏమన్నారు మళ్ళీ ఒకసారి జనానికి బాగా చెప్పండి సార్. ప్రజాశాంతి భద్రతలను ఉల్లంఘించే సంఘటనలు చోటు చేసుకోవడాన్ని నివారించడంలో మీరు విఫలమయ్యారు అని పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు అంటున్నారు. చాలా వ్యాలిడ్ పాయింట్ గుర్తు చేశారు. ఎందుకు వ్యాలిడ్ పాయింట్ గుర్తు చేశారంటే సేమ్ రాప్తాడులో కూడా ఆయన అదే అన్నారు, వీళ్ళందరూ కంట్రోల్ చేసే బాధ్యత మీరు పోలీసులు తీసుకుంటాడా అక్కడ స్థానిక ఇన్ఛార్జ్ తీసుకుంటాడా. అసలు ఒక విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది పుట్టిందే ప్రజల శాంతి భద్రతల్ని కాపాడడానికి. డిపార్ట్మెంట్ పుట్టుకే ఎందుకు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం ఏముంది శాంతి భద్రతలు. కానీ ఒక ఎమ్మెల్యేని ఒక పోలీసులు నోటీస్ ఇస్తున్నారు, అయ్యా శాంతి భద్రతను నువ్వే కాపాడుకోవాలి అని. కాపాడలేదు అని చెప్పేసి నోటీస్. వింత ఈ నోటీసులో డేట్ లేదు. ఇంకో విషయం ఏంటంటే మీ అభిప్రాయాన్ని ఈ కేసు నోటీసు ద్వారా తెలియజేయగలరు, మీ మీద ఎందుకని చెప్పేసి మేము యాక్షన్ తీసుకోవచ్చు అని సర్టన్ టైం ఇస్తారు. 1 రోజుల్లో ఇవ్వండి రిప్లై, 15 రోజుల్లో ఇవ్వండి, 20 రోజులు ఏమి ఇవ్వాలా, కింద ఆ డీటెయిల్స్ కూడా లేవు. ఈ వింత విచిత్రాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. నిజంగా నాకైతే అసలు ఏం వర్క్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు అన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు సత్తెనపల్లి గురించి రాసి పెట్టుకోండి, ఈరోజు చెప్తున్నాను, సత్తెనపల్లి ప్రోగ్రాం అయినటువంటి అదే రోజు అరెస్టులు చేస్తారు, పెద్ద పెద్ద నాయకులను చేస్తారు వైఎస్ఆర్సీపీ. అందులో అంబటి రాంబాబు గారి పేరు కూడా ఉండొచ్చు, నేను పేర్లలోకి వెళ్ళను. కానీ ఇది అరెస్ట్ చేయడానికి ఒక ప్రీ ప్లాన్గా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ ఫర్ ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్, ఒక అప్లికేషన్ తయారు చేయబడింది ఎన్ఓసి కోసం. ఇట్లాంటి అప్లికేషన్ అనేది తయారు చేయబడింది అంటే ఇందులో వింత విచిత్రాలు ఉన్నాయి. అదే కాకుండా డేంజర్ ఏంటంటే డ్యూరింగ్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ఏమంటున్నారు, పరిస్థితి అత్యవసర పరిస్థితి, సామాజిక శాంతి సామరస్యం, శాంతి భద్రతలు లేదా ప్రజా హక్కుల భంగం కలిగితే అప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు, ఇక్కడ నుంచి బయలుదేరారు, కిలోమీటర్ నడిచారు, 1/2 కిలోమీటర్ నడిచారు, ఇంకో 1/2 కిలోమీటర్ నడవాలి, అక్కడ కూడా పోలీసు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయవచ్చు. ఇప్పుడు బిర్యానీ పొట్లం కోసం వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు. మొన్న జరిగింది అదే కదా, ఒక చేత్తో బిర్యానీ పొట్లం, ఒక చేత్తో రాయి పట్టుకొని వస్తారు. అట్లా వచ్చి ఎవరన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వాళ్లే రాళ్ళు వేసారు అనుకోండి,
ఏం జరుగుతుంది? సింపుల్ గా ఒక విషయం సార్, మొన్న మీరు కూడా చూసుంటారు ఒక వీడియో అన్నది వచ్చింది. ఒక అబ్బాయి తీశాడు, పాప మహిళలు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంట. మళ్ళీ అది కూడా వింత చూడండి, జగన్ గారి ఫోటో ఉంది, దాని మీద ఏం రాసిందో తెలియదు. జగన్ గారి ఫోటో ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్లే కార్డ్ పట్టుకుని నిలబడ్డారు. ఏంటంటే జాకెట్ ముక్క ఇచ్చారంట, వాళ్ళకి జాకెట్ ముక్క ఒకటి ఇచ్చారంట, ఇంకోళ్ళకి 500 రూపాయలు చేతిలో పెట్టారంట. వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మేము ఈ ప్లేకార్డ్ పట్టుకుని నిలబడితే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాడు. మనుషుల్ని సెలెక్ట్ చేయడంలో కూడా చాలా తెలివిగా అక్కడ వాళ్ళు నిరక్షరాస్యులు అయితేనే అక్కడ మన మాట జరుగుతుంది. ఎంత 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 మీరు నిలబడుకోవాలి, ప్లకార్డ్ ఇచ్చేసారు. జగన్ వస్తున్నారు కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో వాళ్ళు నిలబడ్డారు. అందులో ఏం రాసిందో వాళ్ళు చదవలేదు కాబట్టి, అంటే వాళ్ళు చదువు రాదు అని నేను అంటలేదు, చదవలేదు కాబట్టి. అదే ఇంకో విషయం సార్, భయం. జగన్మోహన్ రెడ్డి గారి భయము వీళ్ళకి ఎంతలా పట్టుకుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు ముందు ఒక రోజు ముందే పోయి పెన్షన్లు ఇస్తున్నా కూడా ప్రజలు వస్తలేరు, పట్టించుకుంటలేరు ఆయన్ని. ఆయన వెళ్లే ప్రదేశాలకు ప్రజలు మీరు చూస్తుంటారు వీడియోలు, ఎక్కడ అంతగా రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తున్నారు అనగానే ఆడ మీరు చూడొచ్చు విజువల్స్ మానిటర్ మీద ఆ పరిస్థితి. అండ్ ఆ పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉంది అంటే, పోలీసులు ఎక్కడ కనిపించట్లేదు, అక్కడక్కడ ఒకరు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక ఎక్స్ సీఎం సెక్యూరిటీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రతిసారి ఇలాగనే ఉంది. కానీ ఈసారి ఒక పథకం ప్రకారం ఈ అప్లికేషన్ 17 పాయింట్ల అప్లికేషన్ తీసుకొచ్చారు. ఆ అప్లికేషన్ చూస్తుంటే నిజంగా వింతగా, విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. పోలీసులే శాంతి ప్రోగ్రామ్ అయితే జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకడిగేసే అదే లేదండి. ఆయన వస్తాను అంటే ఆయన ఎట్లనే వస్తారు. ఆయన నడుచుకుంటూ అయినా సరే, ఆయన ఇంటి పాయింట్ వాళ్ళు ఒకవేళ ప్యాసేజ్ ఇవ్వకపోతే నడుచుకుంటూ అయినా సరే, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ అడుగుతారు. ఇంకో విషయం ఒకవేళ ఇదే జరిగితే, ఇప్పుడే చెప్తున్నా, ఒకవేళ ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వస్తే రాష్ట్రం మొత్తం నడుస్తుంది. అప్పుడు శాంతి భద్రతలు కాదు, చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఇమ్మీడియట్లీ హెలికాప్టర్ వేసుకుని ఢిల్లీ వెళ్ళిపోతారు. రైట్ థ్యాంక్ యూ సార్. పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.